హనుమాన్ శక్తికి భక్తికి ఇచ్చే దేహబలం మాత్రమే కాదు, ఆత్మకి మనసుకి వెలుగునిచ్చే దైవశక్తి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత. హనుమంతుడు 8 రకాల సిద్ధులు, 9 రకాల సంపదలు ఇవ్వగలిగే సామర్థ్యం కలవాడు. ఈ అద్భుతమైన అత్యున్నతమైన వరాన్ని సాక్షాత్తు సీతాదేవి లంకలో ప్రసాదించింది. కాబట్టి హనుమంతుడు తన భక్తులకు అన్ని రకాల శక్తులను, సంపదలను, కోరిన కోరికలను తీర్చగలిగే శక్తివంతుడు అని మనం గ్రహించాలి. రామ రసాయన తుమరే పాస సదా రహో రఘుపతి కే దాస. ఓ ఆంజనేయ, నీ దగ్గర రామనామం అనే శక్తివంతమైన అమృతం ఉంది. ఈ శక్తి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకే నీవు ఎల్లప్పుడూ రఘుపతికి నమ్మకమైన గొప్ప దాసుడిగా ఉండగలుగుతున్నావు. శ్రీరామునిపై నీకున్న అనంతమైన భక్తికి ఆ రామనామమే మూలం. ఆ రామనామ శక్తితోనే నీకు అన్నీ సాధ్యమయ్యాయి. ఆ శక్తితో మమ్ము కాపాడు తండ్రి. మరే భజన రామ కో పావై జన్మ జన్మకే దుఃఖ బిసిరావై. హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు. అందుకే ఆంజనేయ స్వామిని భజిస్తే రాముడిని చేరుకునే మార్గం సుగమమవుతుందట. హనుమాన్ భజన ఫలితంగా జన్మ జన్మలలోని దుఃఖాలన్నీ పోతాయని భావిస్తాం. మారుతి నామపఠనం మనకు భయాలు, దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆత్మస్థైర్యం, ధైర్యాన్ని పెంచుతుంది. ఓం నమో ఆంజనేయాయ. ఓం వాయుపుత్రాయ.